జమిలి ఎన్నికల కోసం మరో ముందడుగు పడింది. రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదికను కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది. వచ్చే శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును పార్లమెంట్ ముందుకు తేవాలని కేబినెట్ తీర్మానించింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం కేంద్రం కొంతకాలంగా సీరియస్గా వర్కౌట్ చేస్తోంది. ఈ క్రమంలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ వేసింది కేంద్రం. ఆ రిపోర్ట్ని రాష్ట్రపతి ముర్ముకు అందజేశారు. మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి 100 రోజులైన సందర్భంగా జమిలి ఎన్నికల నివేదిక వెలువడింది. ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ ప్రభుత్వం కొంతకాలంగా చెబుతోంది. రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ సెప్టెంబర్లో ఏర్పాటైంది. లోక్సభ ఎన్నికలకు ముందే కోవింద్ ప్యానెల్ తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. న్యాయశాఖ ఆ రిపోర్ట్ను ఇవాళ కేంద్ర కేబినెట్ ముందు ప్రవేశపెట్టింది. 100 రోజుల మోడీ సర్కార్ పాలన సందర్భంగా ఈ రిపోర్ట్ను ముందుకు తీసుకొచ్చారు. లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కోవింద్ కమిటీ ప్రతిపాదించింది. కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలను చూసేందుకు ఇంప్లిమెంటేషన్ గ్రూప్ను ఏర్పాటు చేశారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. మున్సిపాలిటీలు, పంచాయతీ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్వహిస్తుందని రిపోర్టులో తెలిపారు. ఒకే ఓటర్ కార్డు, ఒకే ఓటర్ల జాబితాకు 50% రాష్ట్రాల ఆమోదం అవసరమని కమిటీ పేర్కొంది. 18 రకాల రాజ్యాంగ సవరణలకు సిఫార్సు చేసింది. (1951) నుంచి 1967 వరకు ఎన్నికలు ఒకేసారి జరిగాయి. 1999లో లా కమిషన్ 170వ రిపోర్టులో పార్లమెంట్కు ఒకేసారి ఎన్నికలు, 5 ఏళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరపాలని నివేదిక ఇచ్చింది. 2017 పార్లమెంటరీ కమిటీ 79వ నివేదికలో దేశంలో ఎన్నికలను 2 దశలు నిర్వహించాలని రికమెండ్ చేసింది. తాజాగా రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన నివేదికలో 2 దశల్లో దేశంలో ఎన్నికలు నిర్వహించాలని సిఫారసు చేశారు. మొదటి దశలో లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరపాలని, తర్వాత 100 రోజుల్లో రెండో దశలో లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే మున్సిపాలిటీ, పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదించారు. 2 దశల్లో జరిగే ఎన్నికలకు ఒకే రకమైన ఓటర్ల జాబితా ఉంటుందని పేర్కొన్నారు.